హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీజనింగ్లో మనం క్యాలెండర్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ వీడియోలో క్యాలెండర్స్ యొక్క ఇంట్రొడక్షన్, అంటే మనకి క్యాలెండర్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. సో వాటి గురించి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ క్యాలెండర్స్లో జనరల్గా 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఒకటి వచ్చేసి రిఫరెన్స్ పాయింట్ ఇవ్వకుండా క్వశ్చన్ అడుగుతున్నాడు, సెకండ్ రిఫరెన్స్ పాయింట్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు, అండ్ థర్డ్ది సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అట్లా అడుగుతాడు అనమాట. ఒకవేళ రిఫరెన్స్ పాయింట్ ఇవ్వకుండా క్వశ్చన్స్ అడిగితే ఎలా చేయాలి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఈ వీడియోలో రిఫరెన్స్ పాయింట్ ఇచ్చి మనల్ని క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలి అనేది చూద్దాం. సో క్యాలెండర్స్లో మనం క్వశ్చన్ ఎలా ఉన్నా కానీ మనం ఈ 3 టైప్స్లో ఏ టైప్ క్వశ్చన్ చేయాలన్నా కానీ మనకి ఆడ్ డేస్ ఆర్ ఎక్స్ట్రా డేస్, అంటే తెలుగులో అదనపు రోజులు లేదా మిగిలిన రోజులు అన్న కాన్సెప్ట్ అనేది మనకి తెలిసి ఉండాలి. బేసిక్స్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. ఇక్కడ మీకోసం, అంటే ఒకవేళ అది చూడని వాళ్ళు ఆర్ అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం నేను ఒక్కసారి ఆ కాన్సెప్ట్ అనేది చెప్తాను. ఎక్స్ట్రా డేస్ కదా, సో ఆడ్ డేస్ అని అంటాము, లేదంటే ఎక్స్ట్రా డేస్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో, అంటే మిగిలిన రోజులు. అసలు ఏంటి మిగిలిన రోజులు అంటే, వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఓకే, 7 డేస్ ఉంటాయి, రైట్? ఈరోజు మండే అని నేను అనుకుంటున్నా. ఓకే, ఈరోజు మండే అనుకుందాం ఫర్ సపోజ్. 7 డేస్ తర్వాత మళ్ళీ ఏం డే వస్తుంది? మండేనే కదా వచ్చేది. 14 డేస్ తర్వాత మండేనే వస్తుంది. ఎందుకు? ఒక వారం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే వారం రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఈరోజు మండే అనుకోండి, 7 రోజుల తర్వాత మళ్ళీ మండేనే అవుతుంది, 14 రోజుల తర్వాత మళ్ళీ మండేనే అవుతుంది. ఓకే ఫైన్. అంటే ప్రతి 7 డేస్ తర్వాత మండే వస్తుంది, మళ్ళీ 14 డేస్ తర్వాత మండే వస్తుంది, మళ్ళీ 21 డేస్ తర్వాత మండే వస్తుంది. అంటే ఏంటి? వారానికి 7 రోజులు కాబట్టి 7 డేస్ అంటే ఒక వారం కంప్లీట్ అయిపోయింది అని అర్థం, అంతే కదా. ఒక వారం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మండే అనేది రిపీట్ అవుతుంది. 14 డేస్ అంటే 2 వారాలు కంప్లీట్ అయిపోయాయి, అవును కదా. 2 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మండే అనేది రిపీట్ అవుతుంది. 21 అంటే 3 వారాలు కంప్లీట్ అయ్యాయి. ఓకే, సో ఇది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ సపోజ్ 10 డేస్ అనుకున్నాను అనుకోండి. ఈరోజు సోమవారం అంటే ఈరోజు మండే. 10 డేస్ తర్వాత ఏ రోజు వస్తుంది అంటే, మనం మళ్ళీ 10 ఫింగర్స్ తీసుకొని మండే కదా ఈరోజు, నెక్స్ట్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అలా కౌంట్ చేసుకున్నాం అనుకోండి. ఈ క్వశ్చన్స్ రాయడానికి మనకి టైం అంతా సరిపోతుంది. సరే, ఒకవేళ మీరు కౌంట్ చేసుకున్నా 10 డేస్కి కౌంట్ చేసుకుంటారు. 90 డేస్ అంటే అప్పుడు ఏం చేయాలి? మనకి 90 ఫింగర్స్ లేవు, మనకి అంత టైం కూడా లేదు కదా కౌంట్ చేయడానికి. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఈజీగా మనకి ఎన్ని రోజుల తర్వాత అడిగాడో దాన్ని 7తో డివైడ్ చేయాలి. 10 డేస్ తర్వాత కదా మనల్ని అడిగింది. సో 7తో డివైడ్ చేస్తే రిమైండర్, ఇది గుర్తుంచుకోండి మీరు, రిమైండర్ తీసుకోవాలి మనం. రిమైండర్ ఎంత వస్తుంది? 3. అంటే 10 డేస్లో 1 వీక్ కంప్లీట్ అయిపోయాక ఎన్ని డేస్ మిగిలాయి? 3 డేస్. మనందరికీ అర్థమైద్దని నేను చిన్న నెంబర్తో చెప్పా. 10 రోజులు తీసుకున్నాం. 10 రోజుల్లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని అంటే ఎన్ని రోజులు మిగిలాయి? మిగిలిన ఎక్స్ట్రా డేస్ అంటే ఏంటి? వారం కంప్లీట్ అయ్యాక మిగిలిన రోజులు, అవునా. వారంలో 7 రోజులు ఉంటాయి. 10 రోజుల్లో 7 రోజులు పోతే ఎంత? 3 రోజులే కదా. అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, వాడు ఇక్కడ ఎంత నెంబర్ అయినా ఇవ్వని, ఇందులో మనం ఎక్స్ట్రా డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 7తో డివైడ్ చేసి రిమైండర్ని రాసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా డేస్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రా డేస్ ఎలా చేయాలో మీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఈరోజు మండే, 10 డేస్ తర్వాత ఏంటి అని అడిగాడు. సో ఈరోజు మండే కదా, 7 డేస్ తర్వాత మళ్ళీ మండే వస్తుంది మనకు తెలుసు, రైట్. ఇలా క్వశ్చన్ ఈరోజు పలానా డే, ఓకే, 10 డేసే అడగనివ్వండి, 100 డేసే అడగనివ్వండి, వాడు ఎన్ని డేస్ అయినా అడగనివ్వండి, పలానా డేస్ తర్వాత ఏ రోజు వస్తుందంటే ముందు మనం ఎక్స్ట్రా డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 10 డేస్ అడుగుతున్నాడు కాబట్టి 10/7 చేస్తే మనకి 3 ఎక్స్ట్రా డేస్ వచ్చాయి. సో 3 ఎక్స్ట్రా డేస్ వచ్చాయి కదా, ఇక్కడ ఎంత అయితే వచ్చిందో మండేకి అన్ని డేస్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మండే కదా, 3 డేస్ యాడ్ చేస్తే ఎంత? ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఈరోజు మండే అయితే 10 రోజుల తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ
థర్స్డే వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఇఫ్ టుడే ఈజ్ మండే, ఈరోజు మండే అంట, వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 70 days? 70 రోజుల తర్వాత మళ్ళీ ఏ రోజు వస్తుంది అని అడిగాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, ఎక్స్ట్రా డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ట్రా డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వాడు ఎన్ని డేస్ అయితే అడిగాడో డివైడ్ బై 7 చేసి రిమైండర్ రాసుకుంటాం. రిమైండర్ 0, 7 10 times పోతుంది. ఇది కోషంట్, రిమైండర్ ఎంత వస్తుంది మనకి, 0 వస్తుంది. 0 వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, వాడు ఇచ్చిన దానికి యాడ్ చేయాలి అంతే. మండే ఇచ్చాడు, మండేకి 0 యాడ్ చేస్తే మండేనే, అంటే మన ఆన్సర్ వచ్చేసి మండే. సింపుల్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది కూడా రాయక్కర్లేదు, అంటే మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి క్యాలిక్యులేషన్ మైండ్లో జరిగిపోద్ది, వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ వెన్స్డే, ఈరోజు వెన్స్డే అనుకుంటే వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 38 days? 38 రోజుల తర్వాత ఏ రోజు వస్తుంది అని అడిగాడు. మనం ఏం చేయాలి, ఎక్స్ట్రా డేస్ ఎన్నో చూడాలి. ఓకే, 7 5 35, రిమైండర్ ఎంత 3, రిమైండర్ 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, వెన్స్డేకి 3 యాడ్ చేయాలి. వెన్స్డేకి 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది, థర్స్డే ఫ్రైడే సాటర్డే. సో అవర్ ఆన్సర్ ఈజ్ సాటర్డే. ఈ వెన్స్డేకి 3 యాడ్ చేస్తాం అనమాట, సింపుల్గా అంతే. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందో అంత ఇక్కడ ఇచ్చిన దానికి యాడ్ చేసి మనం పెట్టేస్తాం. ఇక్కడ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ థర్స్డే, ఈరోజు థర్స్డే అంట, వాట్ వుడ్ బి ద డే బిఫోర్ 9 days? ఇక్కడ వరకు ఏం అడిగాడు, ఆఫ్టర్ అడిగాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, బిఫోర్ అడుగుతున్నాడు. బిఫోర్ అడిగినా ఆఫ్టర్ అడిగినా కాన్సెప్ట్ అయితే ఇదే. ఓకే, ఆఫ్టర్ అన్నప్పుడు మనం యాడ్ చేస్తున్నాం, రైట్? బిఫోర్ అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే. సో ఇక్కడ చూడండి 9 days బిఫోర్ కదా అడిగాడు, వాడు ఎంత ఇచ్చినా కానీ ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 7తో డివైడ్ చేసి రిమైండర్ రాసుకోవాలి. అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రా డేస్ ఎన్ని అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ట్రా డేస్ ఎన్ని, 2 వచ్చాయి. ఆఫ్టర్ అంటే ప్లస్ చేసాం కదా, ఇప్పుడు బిఫోర్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. థర్స్డేకి 2 మైనస్ చేస్తే ఏమొస్తుంది, ట్యూస్డే వస్తుంది, రైట్? కానీ ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్లో ట్యూస్డే ఉందా, లేదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, నన్ ఆఫ్ ది అబవ్, అంటే ఆన్సర్ ఎంత, నన్ ఆఫ్ ది అబవ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే మీకు ఎలా చేయాలి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి, ఇఫ్ 16th May 2024 ఈజ్ వెన్స్డే, 2024 మే 16వ తారీఖు వెన్స్డే అంట. నిజంగా వెన్స్డేనా కాదా అనేది ఇంకా మనకు అనవసరం, వాడు ఏమి ఇచ్చాడో దాన్ని అజ్యూమ్ చేసుకుంటున్నాం అంతే. వాట్ వాజ్ ది డే ఆన్ 25th December 2024? 2024 May 16 వెన్స్డే అయితే 2024 December 25 ఏ రోజు అవుతుంది అని అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, వాడు ఇచ్చిన డేట్స్ 16th May 2024 ఏ డే అంట, వెన్స్డే, రైట్? మనల్ని ఏం అడిగాడు, 25th December 2024. సారీ. సో ఇదే కదా మనల్ని అడిగాడు, ఏ రోజు అవుతుందని అడిగాడు. క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇయర్ సేమ్ ఉంది, అవునా? ఇయర్ సేమ్ ఉంది. సో ఇయర్ని క్యాన్సిల్ చేసేయండి, ఇయర్ సేమ్ ఉంది కాబట్టి ఇయర్ని ఇంక మనం పట్టించుకోక్కర్లేదు. సో ఇప్పుడు మే నుంచి డిసెంబర్ వరకు కదా, 16th May నుంచి 25th December వరకు మనం ఏం చేస్తున్నాం, ప్రీవియస్ దాంట్లో ఎక్స్ట్రా డేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కూడా 16th May నుంచి 25th December వరకు కంప్లీట్ అయిపోయిన వీక్స్ని పక్కన పెట్టేసి ఎక్స్ట్రా ఎన్ని డేస్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను మీకు. చూడండి, మే 16, అవునా? మేలో ఎన్ని రోజులు ఉంటాయి, 31 రోజులు ఉంటాయి. 31 రోజుల్లో 16 రోజులు అయిపోయినాయి, అంటే ఇంకా ఎన్ని డేస్ మిగిలాయి, మేలో 15 days మిగిలాయి, అవునా? రైట్. నెక్స్ట్ జూన్లో ఎన్ని రోజులు ఉంటాయి, 30 రోజులు ఉంటాయి. జూలైలో 31, ఆగస్టులో 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30. డిసెంబర్ మొత్తం వేసుకోవాలా, వేసుకోకూడదు. ఎందుకు, డిసెంబర్ 25 వరకే అడిగాడు కదా, సో 25నే వేసుకోవాలి. ఓకే, వీటన్నిటిని యాడ్ చేసి బై 7 చేస్తే మనకి చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇదంతా చేయడానికి కూడా మనకి టైం ఎక్కువ అవుతుంది. సో ఇక్కడే చేసేద్దాం.
15లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయి? 1. అగైన్ ఎక్స్ట్రా డేస్ ఎలా చెప్తాం? బై 7 చేసి రిమైండర్ రాసుకుంటాం. 15/7 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. 30లో ఎక్స్ట్రా డేస్ అన్ని 2 అంటే 30/7 చేస్తే రిమైండర్ ఎంత? 2. 31/7 చేస్తే రిమైండర్ ఎంత? 3. అగైన్ 3, 2, 3, 2. 25/7 చేస్తే రిమైండర్ 3. ఎక్స్ట్రా డేస్ ఎన్ని అనేది రాసుకున్నాం కదా. ఇది మీకు తెలియడం కోసం నేను మంత్ ఎక్స్ట్రా డేస్ అన్నీ రాసా. కాకపోతే మనం నెక్స్ట్ నుంచి ఏం చేస్తామంటే జూన్లో 30 రోజులు ఉంటాయి అంటే ఎక్స్ట్రా డేస్ 2 అంటే డైరెక్ట్గా ఇది రాసేసుకుంటాం. ఇంక ఇదంతా రాయం. ఓకేనా? సో ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఎక్స్ట్రా డేస్ వచ్చాయి. కానీ ఈ ఎక్స్ట్రా డేస్ ఎప్పుడు మనకి వారానికి 7 రోజులే ఉంటాయి. మనకి 19 రోజులు ఉంటాయా? ఉండవు కదా. సో మళ్ళీ దీన్ని బై 7 చేద్దాం. రిమైండర్ ఎంత వస్తుంది? ఇందులో కంప్లీట్ వీక్స్ ఎన్ని ఉంటాయి? 2 వీక్స్ ఉంటాయి. 2 వీక్స్ కంప్లీట్ అయిపోతే ఇంకెన్ని డేస్ మిగులుతాయి? 5 డేస్ మిగులుతాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వెన్స్డేకి మనం 5ని యాడ్ చేస్తే అదే మన ఆన్సర్. వెన్స్డేకి 5ని యాడ్ చేయండి. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో ఇక్కడ ఉంది చూడండి మండే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If 21st August 1998 is Monday, what was the day on 21st August 2005? 1998 ఆగస్టు 21 సోమవారం అంట. అయితే మనల్ని ఏం అడిగాడు? 2005 ఆగస్టు 21 ఏ రోజు అని అడిగాడు. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 21st August 1998. యాక్చువల్లీ మీకు ఇది అర్థం అవడం కోసం నేను ఇవన్నీ ఇక్కడ రాస్తున్నాను. ఎగ్జామ్లో అయితే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు చాలా తక్కువ టైంలో ఆన్సర్ అనేది పెట్టగలరు. ప్రీవియస్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమైంది? ఇయర్స్ ఏముంది. సో ఇయర్ని మనం కన్సిడర్ చేయలేదు. ఇందులో చూస్తే ఇయర్స్ ఏముందా? లేదు. 1998 2005 ఇయర్స్ ఏం లేదు. కానీ ఇక్కడ డేట్స్ ఏముంది చూడండి. 21st August 21st August. సో దీన్ని క్యాన్సిల్ చేసేయండి. ఏది సేమ్ ఉంటే అది క్యాన్సిల్ చేసేయండి. అంతేగాని ఒకవేళ మంత్ వేరే ఉండి డేట్స్ ఏముంటే మాత్రం క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎయిదర్ మంత్ అండ్ డేట్ రెండు సేమ్ ఉంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇయర్ సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 21st August అని ఉండి ఇక్కడ 21st May ఉంది అనుకోండి, క్యాన్సిల్ చేసేస్తా అంటే అప్పుడు మీ క్వశ్చన్ కూడా రాంగ్ అయితే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. మనం ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇయర్స్ సేమ్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే మంత్ అండ్ డేట్ రెండు సేమ్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, అగైన్ ఎక్స్ట్రా డేసే ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇందాక మంత్లో ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు ఇయర్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. మనం బేసిక్స్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? నార్మల్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి? నార్మల్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి? 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. ఓకే, అంటే 52 వీక్స్ కంప్లీట్ అయిపోయి ఒక డే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అదే లీప్ ఇయర్లో అయితే 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో ఇదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ వర్క్ అవుతుందన్నమాట. ఇయర్స్ని కదా మనం చూస్తున్నాము. ఇప్పుడు 1998కి 2005కి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 7 ఇయర్స్ ఉన్నాయి. ఓకే, అగైన్ ఈ 7 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 1998 అనేది లీప్ ఇయర్ కాదు, 99 కూడా కాదు, 2000 అండ్ 2004 ఈ రెండే మనకి, ఈ రెండిటికి మధ్యలో ఉన్న లీప్ ఇయర్స్. అంటే 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి, రైట్? నార్మల్ ఇయర్స్ ఎన్ని? 5 నార్మల్ ఇయర్స్. ఓకే, ఒక్కొక్క లీప్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటే? 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. అంటే 2 × 2 ప్లస్ ఒక్కొక్క నార్మల్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. సో 5 × 1 4 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. అగైన్ మనకి 7 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? 7తో డివైడ్ చేసి రిమైండర్ రాసుకోవాలి. సో మొత్తం మనకి ఎక్స్ట్రా డేస్ ఎన్ని వచ్చాయి? 2 ఎక్స్ట్రా డేస్ వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? మండేకి 2ని యాడ్ చేయాలి. మండే 2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? వెన్స్డే వస్తుంది. మీకు అర్థమైంది కదా? మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందల్లా ఎక్స్ట్రా డేస్ ఎన్ని, ఆ రెండు డేట్స్కి మధ్యలో ఉన్న ఎక్స్ట్రా డేస్ ఎన్ని అని ఫైండ్ అవుట్ చేసి
వాడు ఇచ్చిన డేకి మనం యాడ్ చేసామనుకోండి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ ఇయర్ సేమ్ ఉందనుకోండి, ఈ మంత్ అండ్ డేట్కి మధ్యలో ఉన్న ఎక్స్ట్రా డేస్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే మంత్ సేమ్ ఉందనుకోండి మంత్ అండ్ డేట్, ఈ ఇయర్స్కి మధ్యలో ఉన్న ఎక్స్ట్రా డేస్ అనేవి ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 15th April 2018 ఈజ్ ఫ్రైడే, 15th April 2018 అనేది ఫ్రైడే అంట. వాట్ వాజ్ ది డే ఆన్ 15th April 2019? 15th April 2019 గురించి అడుగుతున్నాడు. అవునా? అవును. సో 19 కాదు, ఇక్కడ 29, సారీ. ఇక్కడ చూడండి, మంత్ అండ్ డేట్ సేమ్ ఉంది, ఇయర్ డిఫరెంట్ ఉంది, అంటే ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. అగైన్ సేమ్ మోడల్ కదా, ఈ మోడలే కదా. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయిపోతాయి. 2029కి 2018కి మధ్యలో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 11 ఇయర్స్ ఉన్నాయి, రైట్? ఈ 11 ఇయర్స్లో అగైన్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి. లీప్ ఇయరా కాదని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వస్తే లీప్ ఇయర్, రిమైండర్ 0 వస్తే లీప్ ఇయర్, 0 రాకపోతే నాన్ లీప్ ఇయర్. ఓకే, 18 అనేది లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే 16 లీప్ ఇయర్ కాబట్టి. 19 లీప్ ఇయర్ కాదు, 20 అనేది లీప్ ఇయర్. ఓకే, 20 లీప్ ఇయర్ అంటే 4 ఇయర్స్కి ఒకసారి కదా మనకి లీప్ ఇయర్ వచ్చేది. 24, 28, 3 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 3 లీప్ ఇయర్స్, 11లో ఉండి 3 పోతే ఎంత? 8 నార్మల్ ఇయర్స్, రైట్? ఒక్కొక్క లీప్ ఇయర్లో 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, ఒక్కొక్క నార్మల్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. 6 + 8 14, 14/7 అంటే 0. అంటే మనం ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉన్నాయి? ఈ 2 డేస్కి మధ్యలో 0 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. 0 వస్తే ఏం చేయాలి? ఫ్రైడేకి యాడ్ చేయాలి. ఫ్రైడేకి 0 యాడ్ చేస్తే ఫ్రైడేనే కదా. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 26th January 2013 వాజ్ ఎ ట్యూస్డే, దెన్ వాట్ డే విల్ బీ ఆన్ 26th January 2017? అగైన్ సేమ్ మోడల్ కదా. సో ఇది హోంవర్క్ చేయండి. ఓకే, హోంవర్క్ ఎందుకు ఇస్తున్నా అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని జస్ట్ తెలుసుకోవడానికి. మీరు ఇది చేశారనుకోండి, మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తే కనుక మీకు కాన్సెప్ట్ అర్థమైంది అని, అప్పుడు మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఆన్సర్ ఏమొచ్చింది అనేది మీకు కమెంట్ చేయండి, అది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి. If 5th January 1990 was Saturday, what day of the week was it on 4th March 1991? ఇక్కడ చూడండి, ఫిఫ్త్ జనవరి 1990 ఏ రోజంట? సాటర్డే. అయితే మనల్ని ఏం అడిగాడు? 4th March 1991 గురించి మనల్ని అడిగాడు. ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటి? మంత్ అండ్ డేట్ సేమ్ ఉన్నాయి, లేదంటే ఇయర్ సేమ్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, మంత్ అండ్ డేట్ సేమ్ లేవు, ఇయర్ కూడా సేమ్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చూద్దాం. ఇలా మంత్ అండ్ డేట్ ఇయర్ సేమ్ ఇవ్వనప్పుడు, ఇందాక దాకా మనం దీనికి విడిగా ప్రాసెస్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్ చేసి రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, రెండింటిని డివైడ్ చేస్తున్నాం ఈజీగా అవడానికి. ఫస్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. 5th January నుంచి 4th March వరకు ఎక్స్ట్రా డేస్ ఎన్ని అనేవి కావాలి మనకి, రైట్? జనవరిలో 5 days పోతే ఇంకెన్ని డేస్ ఉంటాయి? 26 days ఉంటాయి. ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. మార్చ్ 4 days, అవునా? ఎస్. ఇక్కడ చూడండి, 26 daysలో ఎక్స్ట్రా డేస్ అన్ని 5 days, 28లో 0. నేను 28 అని డైరెక్ట్ రాసేసుకున్నా, ఎందుకు అంటే 90 అనేది లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ అయితేనే మనకి 29 days ఉంటాయి కదా. ఓకే, 4 daysలో ఎక్స్ట్రా డేస్ 4, అంటే ఇక్కడ 9 ఎక్స్ట్రా డేస్ వచ్చాయి. బై 7 చేస్తే మనకి 2 మిగులుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా డేస్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 1 year కదా మిగిలింది. 1 yearలో ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి 1 yearలో ఎక్స్ట్రా డే 1 ఉంటుంది. అంటే ఆన్సర్ ఎంత? 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఎక్స్ట్రా డేస్. ఫైనల్గా సాటర్డేకి 3 ఎక్స్ట్రా డేస్ కలిపితే మనకి ఏమొస్తుంది? ట్యూస్డే వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ట్యూస్డే. ఇది యాక్చువల్లీ వెంటనే ఉన్నాయి ఇయర్స్.
ఓకే. వెంటనే ఉన్నాయి కాబట్టి మనం ఇంకో మోడల్‌లో కూడా చేయొచ్చు. ఇప్పుడు 5th జాన్యురీ 1990 నుంచి 5th జాన్యురీ 1991 వరకు 1 ఇయర్ అవునా? అవునా కాదా? 1 ఇయర్‌లో 1 ఎక్స్‌ట్రా డే ఉంటుంది. సో, 5th జాన్యురీ నుంచి 4th మార్చ్ వరకు ఎన్నున్నాయని చెప్పి ఫైండ్ ఔట్ చేసి కూడా మనం రాసుకోవచ్చు. కానీ ప్రతిసారి మనకి కాన్సెక్యూటివ్ ఇయర్స్ ఇవ్వడు. అంటే వెంటనే ఉన్న ఇయర్స్ ఇవ్వడు కాబట్టి మనం ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. సో, మీకు ప్రాసెస్ అర్థమైంది కదా! విడివిడిగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దీనికి మనం ఇందాక ఫైండ్ ఔట్ చేసినట్టు విడిగా ఫైండ్ ఔట్ చేయాలి. దీనికి విడిగా ఫైండ్ ఔట్ చేసి ఈ రెండిటిని యాడ్ చేసుకుంటే మనకి ఫైనల్ ఎక్స్‌ట్రా డేస్ వస్తాయి. ఆ ఎక్స్‌ట్రా డేస్‌ని వాడు ఇచ్చిన డేకి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో, ఇంతే. రిఫరెన్స్ పాయింట్ ఇస్తే మనం ఇలాగే ఫాలో అవుతూ చేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ ఇంకో టైప్ మిగిలిపోయింది కదా! సేమ్ క్యాలెండరా కాదా అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.